పెద్దబాబు గారి గురించి చెప్పాల్సి వస్తే నా చెవులు నొప్పెట్టేదాకా చెప్పేదానివి. అట్లాంటిది మాటే సరిగ్గా మాట్లాడట్లేదంటే మీ ఇద్దరి నడుమ ఏదో జరిగినాదే. అదేటో చెప్పకుండా ఏడుస్తున్నావు. చెప్పమంటే చెప్పలేనంటున్నావు. జ్వరం వస్తేనే ఖర్చు ఎంతైతుందో అని భయపడే మన బోటోళ్ళకి గుండెకేదన్నా అయితే మట్టుకు ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత ఉండదక్క. అర్థం చేసుకోనైనా ఏం జరిగినాదో అర్థమయ్యేలా చెప్పు. ఓకేరా గని, నన్నేమి అడగొద్దు. మా నయ్యని బాగా చూసుకోవాలంటే మాట మీద ఉండాలి. ఆడపిల్ల తలంచుకుంటేనే తల్లిదండ్రులు సంతోషిస్తారని తెలిసినాదిరా. తల్లి చనిపోయినా సంతోషపడటానికున్న తండ్రి కూతురు లోపల చచ్చిపోతున్నా పట్టించుకోడు. ఇంకా ఈ మట్టి దేవుళ్ళు నీ గోడు వింటారనుకోకే పిచ్చక్క. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఏం చెయ్యాలో తెలియక చచ్చిపోవాలని నువ్వు అనుకుంటే నీకంటే ముందే నీ తమ్ముడు చచ్చిపోతాడక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.